ప్రజల్లో ఉత్తముడెవడు? సదాచరణల్లో ఏ ఆచరణ ఘనమైనది? అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ప్రియ సోదర సోదరీమణులారా, ప్రవక్త ప్రవచనం కార్యక్రమంలో భాగంగా ఈనాటి హదీసు హజరత్ అబ్దుల్లా బిన్ బుస్ర్ రజల్లాహు తాలా అన్హు వారు ఉల్లేఖించారు. ఒక పల్లెవాసి ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధిలోకి వచ్చి జనుల్లో ఉత్తమమైన వాడెవడు అని ప్రశ్నించాడు. దానికి ఆయన దీర్ఘాయుష్మంతుడు, సదాచార సంపన్నుడైన వ్యక్తికి శుభవార్త అని సెలవిచ్చారు. ఆ వ్యక్తి తిరిగి ఇలా అడిగాడు, సదాచరణల్లోకెల్లా ఏ ఆచరణ ఘనమైనది? నీవు ప్రపంచాన్ని వదిలి వెళుతున్నప్పుడు దైవ సంస్మరణతో నీ నోటి తడియారకుండా ఉంటే ఆ ఆచరణ అని దైవ ప్రవక్త సెలవిచ్చారు. సోదర మహాశివులారా, ఉత్తముడైన మనిషి అంటే ఇహపరాల్లో సాఫల్యం పొందేవాడని భావం. దీర్ఘాయుష్యు లభించి సత్కార్యాలు చేసే అవకాశం మెండుగా లభించే వ్యక్తి కన్నా ఇహపర సాఫల్యం పొందే అర్హతలు అధికంగా ఎవరికుంటాయి? అలాగే చివరి శ్వాస వరకు దైవ సంస్మరణ చేయటం కన్నా ఘనమైన సత్కార్యం ఏది కాగలదు? కనుక సోదర మహాశివులారా, ఎవరికైతే దీర్ఘాయుష్యు లభిస్తుందో వారు చివరి శ్వాస వరకు దైవ నామ సంస్మరణ చేస్తూ జీవితాన్ని కొనసాగించాలని ఈ హదీసు ద్వారా మనకు తెలుస్తుంది. అలాంటి జీవితమే దైవం మనందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ మరొక హదీసుతో మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.